అన్న మీరు ఎమ్మెల్సీగా హ్యాపీగా లేదా మల్లన్నగా హ్యాపీగా భాయ్ సాబ్ ఒక ఎమ్మెల్సీ అయినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు సహజంగా అచ్చా మీకు ఒక సైకాలజీ విషయం చెప్పాలి ఒక ఎమ్మెల్సీ ఏం చేస్తాడు పదవి వచ్చిందంటే కథం బాజాబ్తా ఇక రాజకీయాలు చేసుకుంటా దాన్ని ఈడ ఏం చేయాలి ఆడేం చేయాలి నేను ఆ పనిలో లేను భాయ్ సాబ్ నాకు ఎమ్మెల్యే పదవి అనేది నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉన్న పదవి ఏం కాదు అది నాకు ప్రజలు ఈ ప్రతిపక్షం అంటేనే ఇష్టం మరీ ముఖ్యంగా మల్లన్నగా జర్నలిస్ట్గా ప్రజల ముందు నిలబడడం ఇంకా ఇష్టం అందుకోసమే నేను లైవ్లోకి వచ్చి చెప్తా ఉంటా సో ఇక్కడ నిన్న సైకాలజీకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు అడిగారు అంటే ఎట్లా ఉండాలి పాజిటివ్తో ఎట్లా ప్రారంభించాలనేటువంటి రెండోది ఎప్పుడైనా మీరు జీవితంలో ఒక మనిషి ఎదగాలంటే ఎలాంటి వారు ఉండాలి ఎలాంటి వారిని చూజ్ చేసుకోవాలి మీకున్న మీరేం చెప్పదలుచుకున్నారు దీంట్లో సరే పేపర్లలో జరిగే అంశాలు చెప్పుకుందాం ఏం ఉండదులే కానీ మాట్లాడదాం యాదవ్ అది మాట్లాడదాం ఒక మనిషి జీవితంలో ఎదగాలంటే ఎలాంటి వారిని చూజ్ చేసుకోవాలి మీ ఇది ప్రశ్న మీరేం చెప్తారు దానికి మీ సమాధానం చెప్పండి రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కాదు ఇంకోటి కూడా ఉంది అది కూడా మాట్లాడతాం వాళ్ళు పెట్టుడేంది మనమే పెడతాం జయశంకర్ సార్ విగ్రహం పాజిటివ్ పీపుల్ని ఎన్నుకోవాలని చెప్పి ఒక మిత్రుడు పెట్టిండు నమస్తే మల్లన్న బీసీని ఎస్సీలో కలిపారా తీర్మానం ఒకసారి మీరు కొల్లాపూర్ రావాలని చెప్తా ఉన్నారు కొడంగల్లో రెడ్డిలు మొత్తం బీసీ సర్టిఫికేట్లు తీసుకున్నారన్న అని చెప్పి చెప్తా ఉన్నారు పాజిటివ్గా ఆలోచించే వాళ్ళని చూసి చేసుకోవాలి తప్పు ఎప్పుడైనా మీరు పకడ్బందీగా ఎదగాలంటే మీకు జీవితంలో ఉండాల్సింది మనం ఎదగాలంటే జీవితంలో మనం ఎంచుకోవాల్సింది మంచి శత్రువుని ఎంచుకోవాలి మంచి శత్రువు మన జీవితంలో ఉండాలి ఆ శత్రువు బలవంతుడైనోడై ఉండాలి ఆ శత్రువు ఇచ్చేటువంటి ఆపర్చునిటీసే మీ ఎదుగుదలకు కారణమవుతాయి నీకు స్నేహితుడు ఇవ్వడు నీ శత్రువే నీకు అవకాశాలను కల్పిస్తాడు ఇది జీవిత సత్యం తెలుసుకోండి ఎట్లా శత్రువు కల్పిస్తాడు నువ్వు బలమైన శత్రువును ఢీకొంటూ ఉండాలి ఎప్పుడైనా బలహీనునితో పోరాటం చేయదు బలమైన శత్రువుతో పోరాటం చేస్తూ ఉంటే నీలో స్కిల్స్ డెవలప్ అవుతాయి నీలో శక్తి పెరుగుతుంది సపోజ్ నువ్వు ఒక బలహీనునితో పోరాటం చేసావు అనుకో నువ్వు కేఏ పాల్తో కొట్లాడితే కేఏ పాల్ అవుతావు కేసీఆర్తో కొట్లాడితే కేసీఆర్ అవుతావు మరి శత్రువు ఎట్లా అంటే నువ్వు శత్రువుకి ఎప్పుడు పని చెప్తూ ఉండాలి శత్రువుకు ఎప్పుడు పని చెప్తూ ఉండాలి ఎట్లా పని చెప్పాలి నీ గురించి నీ నమ్ముకున్న మంచి మిత్రుడు కూడా అంత పకడ్బందీగా పని చేయడు శత్రువు మాత్రమే చేయగలుగుతాడు పని ఎట్లా చేయగలుగుతాడు శత్రువు అంటే ఒక మనిషి గురించి నీ గురించి చర్చ జరగాలి అది పాజిటివ్ నెగిటివ్ తర్వాత నీ గురించే చర్చ జరగాలి అందులో నెగిటివ్ ఎంత పోతుంది పాజిటివ్ ఎంత పోతుంది అనేది వదిలేరు నీ గురించి మాత్రమే చర్చ జరగాలి చర్చ అంతా ముగిసిన తర్వాత ఆ నెగిటివ్ తప్పు అనేది మనం నిరూపించేసేయాలి కానీ చర్చను మాత్రం స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు మన శత్రువు ఖాళీగా ఉన్నాడు అనుకో వాడిని కట్టె పెట్టైనా గెలికిడ్చి పెట్టి వాడు పనికి అప్పచెప్పాలి వాడు వరుతా ఉంటాడుగా మన గురించి ఇట్లా ఆ ప్రచారం అంతా వానితోటే చేయించుకోవాలి వానితోటే చేయించాలి వానితోటే ఇంకా వీలైతే ఏం చేయాలంటే ఇంకోని చెప్పాలి అరే జర్రా వాని హైలైట్ చేయరా జరా అని చెప్పాలి మనమే ఎంకరేజ్ చేస్తుండాలి మనమే ఎంకరేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాడు కంప్లీట్గా మన గురించి చర్చ పెడతాడు అన్నట్టు సపోజ్ తిన్మార్మలన్న మంచోడుగా అనిపించాలి మెల్లగా అనిపించే వాడు అదే పనిలో తిరుగుతాడు అన్నట్టు వాస్తవం ఏందనేది ఆ చర్చ ముగిసే సమయానికి చెప్పాలి అప్పటిదాకా ఫ్రీగా ప్రచారం చేసుకొచ్చేటోళ్ళు శత్రువులే వీళ్ళని అంటే ఈ చిన్న వాళ్ళకి ఈ పని అప్పచెప్పాలి పెద్దోనితో ఎప్పుడూ యుద్ధంలోనే ఉండాలి
అంటే మీ జీవితానికి మంచి మిత్రుడు కాదు, మంచి శత్రువుని ఎన్నుకోండి. మీ ఊర్లలో బలమైనడు ఎవడో వాడిని ఎన్నుకోండి. అంటే మీరు ఆ స్థాయిలో కొట్లాడాలనుకుంటే, మీరు జిల్లా స్థాయిలో కొట్లాడాలనుకుంటే మీ జిల్లా స్థాయిలో ఎవడు బలమైనడో వానితో పోరాటం చేయండి. మీరు రాష్ట్ర స్థాయిలో ఎవడు పెద్దోడో వానితో పోరాటం చేయాలి. రాష్ట్ర స్థాయి కావాలంటే ఇది. అంటే జీవితంలో మంచి మిత్రుడు కాదు, మంచి శత్రువు అవసరం మనకు. ఎప్పుడైనా అవకాశం శత్రువే ఇస్తాడు. మీరు చూడండి, మిత్రుడు ఎప్పుడు అవకాశం ఇవ్వడు, శత్రువు మాత్రమే అవకాశం ఇస్తాడు. కాబట్టి మీ జీవితంలో మీకు కావాల్సింది మంచి శత్రువు. అంటే తెలివైన వాడిని మనిషిగా ఫాస్ట్గా ఉన్నాను అని చెప్తాను. ఎవరైనా కూడా మీరు గుర్తుపెట్టుకోరి, శత్రువు మాత్రమే అవకాశం ఇస్తాడు, ఇంకెవ్వడియాడు మనకు. శత్రువు ఇచ్చేటువంటి అవకాశాన్ని, ఇప్పుడు బోరింగ్లో నీళ్లు నువ్వే కొట్టాలంటే తెనాలి రామలింగన్ బాయి కథ ఉంటుంది కదా, తెనాలి రామలింగన్ బాయి కథ వాడాలి. శత్రువుకి ఏం చేయాలంటే ఒక అబద్ధాన్ని చేరవేయాలి. అబద్ధాన్ని చేరవేస్తే ఆ శత్రువు ఆ అబద్ధాన్ని పట్టుకొని ఊరంతా తిరుగుతూ ఉంటాడు అన్నట్టు. తిరిగిన తర్వాత అది అబద్ధం అని నిరూపించాలి. శత్రువు ఫూల్ అయిపోతాడు అన్నట్టు. ఆ రకంగా అన్న కేసీఆర్ కేసీఆర్ నాతో నేను చేయలే, నేనే కేసీఆర్తో చేసిన. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే శత్రువుకి పనప్ప చెప్పి శత్రువుని చూడనిక. ఎందుకంటే వాడు ఆ పనిలో ఉంటాడు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నట్టు. టు ఓన్లీ ఇన్ పాలిటిక్స్ అన్న అంటే పాలిటిక్స్లో కాదు, నువ్వు బిజినెస్లో కూడా అదే ఉంటుంది. నువ్వు చూసుకో, బిజినెస్లో కూడా అదే ఉంటుంది. ఆ ముగ్గురు పిల్లల గురించి మాట్లాడి ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేయాలని చెప్పి మనం చెప్పడం జరిగింది. నా టేబుల్ కార్డు చూడు. రైట్, ధృవ మూవీ చూడమంటున్నావు, చూస్తా బాయ్ సాబ్, నువ్వు చెప్పినావు కదా, ట్రై చేస్తా. శత్రువు లేకపోతే నువ్వేందో బయటికి రాదు, గుర్తుపెట్టుకో. శత్రువు అనేటోడు చాలా ఇంపార్టెంట్ జీవితానికి. రైట్, లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.